సార్ ఒక్కొక్క సినిమాగా చూసుకుంటూ పోతే మీరు అన్ని సినిమాలు ఒక ఎత్తు, థ్రిల్లర్ సినిమాలు, హారర్ లాంటివి, అన్వేషణ లాంటి సినిమాలు ఒక ఎత్తు. అన్వేషణలో మీరు కెమెరా తిప్పేసి అసలు ఆ అడవులు చూపిస్తేనే ఆ తిప్పేయడంలోనే ఎక్కడో ఒక భయం కలుగుతుంది, ఒక సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం. అవన్నీ డైరెక్టర్ విజనా సార్, లేకపోతే మీరు సజెస్ట్ చేస్తారా? హౌ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్? ఎలా? వంశీకి ఈజ్ ఎ స్పెషల్ బ్రీడ్ అండి. అంగార గ్రహాన్ని నుంచి దిగిన కొంతమంది స్పెషల్ క్యారెక్టర్స్ అనుకుంటే మనుషుల్లో అలాంటి ఒక వ్యక్తి వంశీ. ప్యూర్ క్రియేటర్. చాలామంది క్రియేటర్స్ కాదు, కాపీ కొట్టి దాన్ని మెరుగులు దిస్తారు. ఇది ఈజ్ వండర్ఫుల్ ప్యూర్ క్రియేటర్. ఇతనికి కూడా కన్నడలో ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన చేసిన ఒక కన్నడ సినిమాలో ఇలాంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ చూసి తను చేసుకుని నేను కూడా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్తో థ్రిల్ చేయాలి జనాల్ని. ఎంతసేపు సితారా అలాంటి క్లాసిక్స్ కాదు. ఫస్ట్ పిక్చర్ అతని మంచు బలగే. అవును, మంచు బలగే. సో అని చెప్పేసి అప్పుడు తను థాట్లోకి వెళ్ళాడు. నేను దాంట్లో హ్యాండ్ హెల్డ్ కెమెరా ఒక క్యారెక్టర్, అంటే కెమెరా ప్లేస్ ఏ రోల్, ఒక వేషం వేసినట్టే ఒక క్యారెక్టర్. దానికి నాకు కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి నేను చూసిన హాలీవుడ్ సినిమాలో. అవి నేను రెఫర్ చేసి ఇలా చేద్దాం వంశీ, కెమెరా మూవ్ అవుతున్నప్పుడు భయం వేస్తుంది, అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ కెమెరాయే ఒక క్యారెక్టర్ అయితే అది జంతువా మనిషి, మద్రస ఏం జరుగుతున్నాయి, ఎందుకు బ్లడ్ వస్తుందని. అలాగే ఇద్దరం కలిసి ఈ జనాల్ని కెమెరా స్క్రీన్ ప్లే ద్వారా భయపెట్టాలి. అఫ్ కోర్స్ వెనకాల మంచి గొప్ప స్ట్రెంత్ ఇళయరాజా గారి రికార్డు. కలిసే చిలకల కొలికిరు పాడవేనే వలపులే తెలుపగా. ఏం పాటలు సార్ అసలు. లొకేషన్ రెండోది అప్పుడుకున్న ఫైనాన్స్. ఎక్కడ చేశారు సార్ లొకేషన్? మొత్తం తలకోన. అప్పటికి మా గురువు గారు అక్కడ ఖైదు చేశారు చిరంజీవితో. బట్ ఏంటంటే మాకేంటంటే నిజానికి ఆ సినిమా స్టడీ క్యామ్ అని ఒకటి ఉండేది. అంటే మనం చేతితో వెళ్తే జర్కీగా ఉంటుందని స్టడీ క్యామ్ అనేది కూడా డెవలప్ అయింది. అది తెచ్చుకునే స్తోమత లేదు. రెండు సినిమా స్కోప్లో చేయాలి నిజానికి. అది తెచ్చుకునే స్తోమత లేదా సార్? బడ్జెట్ లేదు మాకు. బట్ అంత పెద్ద సినిమా కదా సార్, అది పెద్ద సినిమా తర్వాత ఏందంటారా? సక్సెస్ అయిన తర్వాత పెద్ద సినిమా అయింది. మేము చేసినట్టు చిన్న సినిమాని చిన్నవాళ్ళవే చేసాం. సో సినిమా స్కోప్ కావాలి, అది కూడా లేదు. స్టాండర్డ్ ఫార్మాట్లో స్టడీ క్యామ్ లేదు కాబట్టి నా మైండ్ని స్టడీ క్యామ్గా చేసుకుని చేత్తో పట్టుకుని, కెమెరా కొంచెం చిన్నదనుకోండి యారిఫ్లెక్స్లో 2B కెమెరా అని చెప్పేసి ఉంటుందండి. దాన్ని అడుగున మోటార్ పట్టుకుంటే నేను పర్ఫెక్ట్గా వెళ్ళగలిగేవాడిని విత్ ఆల్ దీస్ బ్యాలెన్సెస్. మైండ్ సెట్తో ఈ బ్యాలెన్స్తో చేసుకుని చిన్న జర్క్ ఉంటుంది కానీ మరీ స్ట్రెచ్డ్ అయిపోతుంది. అది మీరు ఆ సినిమాలో చూసే ఉంటారు. రెండోది ఏంటంటే వాళ్ళు చదువుకున్నాను కాబట్టి అప్పటికే డిగ్రీ అయిపోయింది, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అయిపోయింది. స్వామి గారు లాంటి వాళ్ళ దగ్గర కెమెరాకి ఇలాంటి సినిమాలకి ఏం కావాలి, క్రైమ్ సినిమాకి థ్రిల్లర్ సినిమాకి ఏం కంపోజిషన్ కావాలి, ఫోర్గ్రౌండ్ ఏ లేకుండా ఒక షాట్ పెట్టకూడదు, ఫోర్గ్రౌండ్ ముందు ఏదో జిగ్జాగ్ ఉండి దాని మధ్యలోంచి వెళ్ళాలి ఇలాంటిది అనుకొని, అక్కడ ఏదైనా చెట్టు ఉందనుకోండి క్రేన్ వేసామనుకోండి, క్రేను చెట్టు లేకుండా క్రేన్ వేయను, లేదా ఇంకోటి ఏదో ఉందనుకోండి ఏమీ లేదనుకోండి, ఆ ఓడలు ఉంటాయి కదా ఆ సెట్ వాళ్ళతో చెప్తారు తీసుకొచ్చి నేను చెప్పించోడు మేకులేసి కొట్టేసేవాడు. దాని మీద వెనక ముందుకు వెళ్ళటాలు ఎక్కువగా ఇలా ఉన్న చోట నేను మాత్రం దూరడానికి కొంచెం అది చేసుకుని గ్యాప్ చేసుకుని కెమెరా తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. అలాగా చాలా డే నైట్. సో దాదాపు మీరు ఆర్ట్ డైరెక్టర్ కూడా ఒకలా చూస్తే, అంటే సినిమాటోగ్రాఫర్ అయినా కూడా ఇప్పుడు ఓడలు తెచ్చి కొట్టడం, భయానకమైన వాతావరణం క్రియేట్ చేయాలంటే ఇది డెఫినెట్గా అవన్నీ ఉంటేనే ఒక ఇది క్రియేటివ్ జాబ్ మేడం. మేబీ సినిమాటోగ్రఫీ ప్యూర్ టెక్నాలజీ సైడ్ ఉంటుంది, నాన్ టెక్నికల్ కూడా ఉండాలి ఇందులో. అవును, దీంట్లోంచి నా షాట్ ఇంత బాగా వస్తుందని ఇమాజిన్ చేసుకోగలగా. ఫోర్గ్రౌండ్స్, బ్యాక్గ్రౌండ్స్, కలర్స్, లెన్సింగ్ ఒకటి, వైడ్ యాంగిల్ లెన్స్ ఇస్తే ఒక రకంగా ఉంటుంది, నార్మల్ లెన్స్ ఒక రకంగా, అన్నీ అందులో చేసుకొని ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాం. సార్ ఇప్పట్లో అయితే ఇప్పుడు మనకి రకరకాల టెక్నాలజీలు వచ్చాయి. అప్పుడు మరి ఎలా సార్ రీల్ ఇదయ్యారా, రోల్ అయ్యారా? కెమెరా రోల్ ఫిల్మ్ ఫార్మాట్లో ఉండేది. మరి మానిటర్స్ అవి ఉండేవా అప్పట్లో మీకు చూసుకోవడం? లేదు మేడం అసలు. స్వాతిముత్యం లాంటి గొప్ప సినిమాకి మానిటర్ లేదు. అది విశ్వనాథ్ గారు నాకు షార్ట్ చెప్పేవాళ్ళు, నేను తీసిచ్చేవాడిని. నాకు ఎప్పుడైనా ఆయన చెప్పినట్టుగా నేను పెట్టలేదా అనుకున్నాడు, సార్ ఒక్కసారి వచ్చి చూడండి త్రూ ఐపీసీ అనేవాడు, అంతే, నథింగ్. ఆయన వచ్చి ప్రతి షాట్ చూసేవారు కాదు, మీకు చెప్పాడు అంటే లో కొంతవరకు జరిగింది. అది ఎంట్రీ దగ్గర తమాషా. బట్ తర్వాత కొంచెం నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రఘు షార్ట్ ఇది అని చెప్పి ఆయన పని ఆయన చేసుకునేవాడు.
నేను రెడీ చేసి పిలిచేవాడు. ఆయన చెప్పింది నేను కరెక్ట్గా పెట్టాను లేదని ట్రయల్ మూమెంట్ కానీ ఇంకేది కానీ అప్పుడు డౌట్ వచ్చినాడు, సార్ ఒక్కసారి మీరు కూడా చూసేయండి అని చెప్పి ఆయన చెప్పాడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు వీళ్ళిద్దరికి వైవిధ్యభరితమైన, ఆయన కూడా క్రియేటివ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు, పెయింటింగ్ లాగా ఉండాలి ఇక ప్రతి ఫ్రేము, చెప్పులు సర్దున్న ఇది కూడా, ఆ మూవ్మెంట్స్ కూడా డాన్స్ మూమెంట్స్లో ఇలా ఉండే టైపు విశ్వనాథ్ గారి స్టైల్. వీరిద్దరితో పనిచేయడం ఇంత వైవిధ్యం సార్, మధ్యలో మీకు ఏది బాగా తృప్తినిచ్చి అరే ఈ సినిమా చేయబోతున్నాం కిక్ వచ్చేది? అంటే ఇలాగ విడిగా చెప్పలేమండి. ఆయన జనరేషన్ సంబంధించి ఆయన నెంబర్ 1 ఇంకా అక్కడో ఉన్నారు. ఆయన చేసిన సినిమాలు కానీ ఆయన తాలూకు అవగాహన, ఒక సబ్జెక్ట్ని ఆర్ద్రత విషయంలో, ఒక మనిషిని మనసుని కదిపి ఏడిపించే విషయంలో ఇండియాలోనే లేరు అలాంటి డైరెక్టర్స్. విశ్వనాథ్ గారు డెఫినెట్లీ అందులో. తులసికోట దగ్గర ఇప్పుడు ఎందుకు పట్టుకోరు వెళ్ళే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఊళ్ళో కళ్ళు మూస్తే జన్మ జన్మలకి మీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట. ఇప్పటి నుంచి తులసికోట దగ్గర ఎందుకు? చలిగా ఉంది, లోపలికి వెళ్ళిపోతాం. మండే కట్టెలతో చలి కాచుకుపోయేదాన్ని. ఒళ్ళు కట్టినా పర్వాలేదు, అంతవరకు ఇక్కడేమి ఒళ్ళో పడుకునేవాడి. లలిత ఏంటిది? వద్దు వద్దు. ఈ సహనశీలికి